ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నాయి. కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్వి తెలివి తక్కువ మాటలని, మెదడుకు పని చెప్పకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కోనసీమ పచ్చదనానికి దిష్టి తగిలింది అన్నారే తప్ప తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఎక్కడ అనలేదన్నారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ పవన్ వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి రాజకీయం చేయాలని అనుకుంటున్నారన్నారు. గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఏదో తగులుతుంది. ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగైదు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ని చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ, ఏదైతే పచ్చదనం అని దాని మీద మాట్లాడుతూ, తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిలింది అన్నాడు, కానీ తెలంగాణ వ్యక్తుల్ని దిష్టి తగిలింది అనేది చెప్పలేడు. దాన్ని టీఆర్ఎస్ లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి, మీరు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిర్రు. మీరు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కూడా, అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్ లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు. అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత 10 ఏళ్ల కింద జరిగిన ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళా ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి.